గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఆడవాళ్ళు ఇంటికి గృహలక్ష్మి. కుటుంబం మొత్తము ఆడవారి చుట్టూనే ప్రపంచంలాగా అల్లుకొని తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఆడవారి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం మొత్తం బాగుంటుంది. కుటుంబం కోసం ఎంతో శ్రమపడే ఆడవారు వారి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు. ఇది నిజమే కదా? నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటాను, నా ఆరోగ్యంగానే ఉంటాను, నా పనే నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అంటారు. కానీ ఇంటి పని మనకు ఎక్సర్సైజ్ లాగా, యోగా లాగా కాదు. మన శరీరానికి కావలసినంత యోగ సాధన అంటే ప్రాక్టీస్ కావాలి, మంచి పోషక ఆహారం కావాలి, మంచి రిలాక్సేషన్ కావాలి, అంటే నిద్ర కావాలి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా, బంధువులు వచ్చినా, ఇక ఏ పని ఎక్కువ పడినా సరే ఆడవారు మొదటగా చేసే మిస్టేక్ ఏంటి అంటే నిద్రని సాక్రిఫైస్ చేయడం. ఇక్కడ మొదటగా మన అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ప్రపంచంలో ఏ జీవి కూడా నిద్రని సాక్రిఫైస్ చేయదు. తన టైంకి తింటుంది, తన టైంకి నిద్రపోతుంది. బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, టైంకి చెప్తుంది అనమాట బాడీ, ఈ టైంకి నువ్వు నిద్రపోవాలి అని. చిన్నపిల్లల్లో మనం చూస్తాం కదా, పుట్టిన పిల్లల్లో అయితే మినిమం 12 గంటల నుంచి 14-16 గంటలు నిద్రపోతారు. ఆ నిద్రలోనే వారి ఎదుగుదల అనేది ఉంటుంది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మినిమం 10 గంటలు నిద్రపోతారు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత మినిమం 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి. ఇప్పట్లో ఎంతమంది ఆడవారు 8 గంటలు నిద్రపోతున్నారు? కనీసం 6 గంటలు నిద్రపోయే ఆడవాళ్ళనైనా చూస్తున్నామా? ఉరుకుల పరుగుల జీవితాలు, ఆఫీస్ వర్క్స్ని మేనేజ్ చేసుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం, రిలేషన్షిప్స్ని మేనేజ్ చేసుకోవడం, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రపంచంలో పడిపోయి తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. నిద్రని దూరం చేసుకోవడం ద్వారా ఆడవారు ఎన్ని సమస్యలను తెచ్చుకుంటున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఎందుకు వస్తుంది అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్? నిద్రలో శరీరము మనకు కావలసిన హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. మన బాడీ స్ట్రాంగ్ అవ్వాలన్నా, హీల్ చేసుకోవాలన్నా, రీజనరేట్ చేసుకోవాలన్నా నిద్రలోనే సాధ్యం. నిద్రనే మనం సరిగా శరీరానికి ఇవ్వకపోతే హార్మోన్స్ చక్కగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? ఇక ఇంబ్యాలెన్సే వస్తుంది. దీంతో చిన్నపిల్లల వయసులో ఉన్న లేడీస్కి అయితే, అంటే 25 లోపల ఉన్న పిల్లలకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొదటి ప్రాబ్లం ఏంటి? పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా, యోగా చేసినా, ఎక్సర్సైజ్, జిమ్, వాకింగ్ ఏమి చేసినా సరే వీటి అన్నిటికంటే హై ప్రయారిటీ ఇవ్వవలసింది నిద్రకి. ఎప్పుడైతే కంటి నిద్ర, గుడ్ స్లీప్, క్వాలిటీ స్లీప్ ఉండాలి. ఎన్ని గంటలు నిద్రపోయామన్న దానికంటే కూడా క్వాలిటీ స్లీప్ ఉండాలి. అలా క్వాలిటీ స్లీప్ ఎప్పుడైతే మనము మన శరీరానికి ఇస్తామో మన శరీరము మనకు ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది. చాలామంది 3 గంటలు 4 గంటలు నిద్రపోయి పర్వాలేదు అని పనులు చేస్తూనే ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందో కనుక్కోకుండా ఇక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మెడిసిన్స్ తీసుకోవడమో, లేదా ఫుడ్లో హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడమో, గుడ్ హ్యాబిట్స్కి మొదలు పెట్టడమో ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినా సరే రిజల్ట్ రాకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది నాకు యాజ్ ఏ యోగా ట్రైనర్గా నాకు వచ్చే కాల్స్లో ఎక్కువ మంది లేడీస్ కాదండి, పిల్లలే 16 ఇయర్స్ నుంచి, 16 కంటే చిన్న ఏజ్ నుంచి కూడా పీరియడ్స్ రావడం లేదు, 6 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు. వెంటనే నేను మొదటిగా వాళ్ళకి చెప్పేది, మన హార్మోన్స్ని మనం రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యోగాతో పాటు మీరు ఖచ్చితంగా మంచి స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం పడుకునే ముందు పడుకుంటూ మొబైల్ని పక్కన పెడుతున్నాం, నిద్ర లేవంగానే మొబైల్ని ముట్టుకుంటున్నాం. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల మనకి మెల్టనిన్ బాగా తగ్గిపోతుంది. నిద్ర అసలు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. నిద్రకు కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడం లేదు. ఎప్పుడైతే ఒక 1 అవర్ ముందు మనం నిద్రపోతాం అనుకున్నప్పుడు 1 అవర్ ముందు పక్కన పెట్టేసేయాలి. నిద్ర లేవంగానే కూడా మొబైల్ చూడకూడదు.
పాజిటివ్ థాట్స్ తోటి రిలాక్సింగ్‌గా లేదు నేను నా బాడీకి కావాల్సినంత ఎనర్జీని ఇస్తున్నాను. చాలా రిలాక్స్ చేస్తున్నాను. నాకు చాలా ప్రశాంతమైన నిద్ర కావాలి అని మీరు పాజిటివ్‌గా ఆలోచించి పడుకొని చూడండి. ఇది మీకు 70-80% హెల్త్ ఇష్యూస్‌ని తగ్గించే బెస్ట్ మెడిసిన్ అవుతుంది. ఎప్పుడైతే చక్కటి నిద్ర ఉంటుందో చక్కటి ఆరోగ్యం మన సొంతం. హార్మోనల్ ఇంబాలెన్స్‌లో మొదటగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ లేడీస్‌కొచ్చే అన్ని గైనిక్ ఇష్యూస్‌కి మొదటగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే మంచి నిద్ర. ఎప్పుడైతే నిద్రపోతామో బాడీ తనని తాను చక్కగా హీల్ చేసుకుంటుంది. సెల్యులార్ రిపేర్ సిస్టమ్ అనేది చాలా బాగా జరుగుతుంది. నిద్రలోనే మెటబాలిక్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. బాడీ స్ట్రెంథెనింగ్ కూడా బాగా చక్కగా జరుగుతుంది. ఇన్ని బాగా జరగాలంటే మన ఆడవాళ్ళు ఖచ్చితంగా మీరు ఫుడ్ సాక్రిఫైస్ చేసినా పర్లేదు. తినవలసిన ఫుడ్‌లో సగమే ఫుడ్ తిన్నా పర్వాలేదు. చేయవలసిన పనులలో కొన్ని పనులు పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. ఎప్పుడూ కూడా నిద్రను మాత్రం సాక్రిఫైస్ చేయకండి. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న పిల్లలకైతే ముందుగా చదువుకునే పిల్లలు కావచ్చు, వర్కింగ్ వుమెన్ కావచ్చు, ఎవరైనా సరే ముందుగా వాళ్ళకి గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టించేసి 8 అవర్స్ స్లీప్ అలవాటు చేసి చూడండి. ఎర్లీ బెడ్, ఎర్లీ రైజ్. చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తాము. దీంతో పాటు ఖచ్చితంగా మంచి నిద్ర ఇచ్చినప్పుడు మనకు శరీరానికి యోగా కానీ, ఎక్సర్సైజ్, మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ కూడా మంచి రిజల్ట్‌ని అనేది చూపిస్తుంది. మంచి ఆహారంతో పాటు మనం ఈ థంబ్ రూల్‌ని కనుక ఫాలో అయ్యామంటే మంచి రిజల్ట్‌ని పొందవచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మొదటగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన మొదటి మార్పు మంచి నిద్ర. సో, లేడీస్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఇంటి పనులతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మన ఆఫీస్ వర్క్స్‌తో పాటు మన పిల్లలతో మన రిలేషన్‌షిప్ మన అన్ని పనులతో పాటు ఖచ్చితంగా మన ఆరోగ్యం హై ప్రయారిటీగా పెట్టుకోండి. మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి గుడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకున్నాము అంటే ఆరోగ్యం మన సొంతం. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ప్రజలలో ఎక్కువ మంది లేడీసే ఉంటున్నారు. 80% మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అవసరమే లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అంటే హై ప్రయారిటీ మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మీరు మీ కుటుంబాన్ని, మన జీవితాన్ని చాలా చక్కగా చూసుకోవడానికి, ముందడుగు వేయడానికి, ఒక మంచి మార్పుని తీసుకురావడానికి మంచి నిద్రని మొదలుపెట్టండి. మొదలుపెట్టడమే కాదు, ఇంటిల్లిపాదిని ఆ హ్యాబిట్‌కి అలవాటు చేసి చూడండి. మంచి రిజల్ట్‌ని పొందవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.